బీఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో సెంట్రల్ పార్టీ ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున ఒక 2 మాసాల నుండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులన్నింటినీ కూడా కొల్లబొడిసి మంత్రులు జేబులు నింపుకునేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అధిక లోళ్లతోని వేలాది లారీలతోని రహదారులన్నింటినీ కూడా ధ్వంసం చేసి ప్రమాదాలు జరుగుతున్నా ప్రజలు గొగ్గోలు పెట్టుతున్నా కానీ పెడచెవిన పెడుతూ మరి దున్నపోతు మీద వానబడ్డ సందంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉందో దాన్ని నిరసిస్తూ ఈ ప్రాంత రహదారులన్నీ కూడా ఎక్కడైతే దెబ్బతిన్నాయో డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా ఉన్నత అధికారుల ద్వారా జిల్లా యంత్రాంగం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి బాగు చేయాలి అనేటువంటి ఆలోచనతోనే పెద్ద ఎత్తున డిజిటల్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. 100 కోట్ల రూపాయలు ఉంటే ఆ 100 కోట్ల రూపాయలు ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఉపయోగించుకోవడం జరిగింది. మరి ఈరోజు ఆ 100 కోట్ల రూపాయలు కొడంగల్ పోతా ఉన్నాయా, మదిర పోతా ఉన్నాయా, పాలేరు పోతా ఉన్నాయా? మరి మంత్రులు స్పందించాల్సినటువంటి బాధ్యత. మరి ఇక్కడ ఉన్నటువంటి 4 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి గెలిపిస్తే 1 స్థానం పొత్తులో భాగంగా సిపిఐ పార్టీని గెలిపించడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు బాధ్యత తీసుకొని మరి ఈ ప్రాంత సమస్యల మీద ఎందుకు పట్టించుకోవట్లేదు? మరి 100 కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతూ ఉంటే కూడా పట్టించుకుపోవడం అనేది దుర్మార్గం. అందుకని ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా మరి చేతులు జోడించి నమస్కరిస్తూ కోరుతా ఉన్నా, మరి మీరందరూ కూడా విజ్ఞతతో ఆలోచించండి. ఈ జిల్లా ఉన్నతమైనటువంటి ధనికమైనటువంటి జిల్లా. 100 కోట్ల రూపాయల నిధులు ఎక్కడికి పోతా ఉన్నాయి? దాన్ని ప్రశ్నించకపోతే ఈ దోపిడీ ఆగదు అని చెప్పేసి అందుకనే డిజిటల్ క్యాంపెయిన్ తదనంతరం కూడా కంటిన్యూషన్గా మరి ఏదో విధంగా ఏదో రూపంలో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తా ఉన్నాయి. సంబంధించిన ఇంత ఆదాయం వస్తున్నా కానీ ఈ ప్రాంతానికి ఎందుకు అభివృద్ధి చేయటం లేదని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. అడుగడుగున మిమ్మల్ని ఎక్కడ కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క పిలుపు మేరకు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ప్రజా సమస్యల కోసం మేము ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని నిలదీస్తూ ఉంటామని చెప్పేసి కోరుతూ, మీరు దశల వారీ ఆందోళన కార్యక్రమాలు ఇన్ని చేసినా కానీ సీమ కొట్టే పరిస్థితి లేదు. అయినా కానీ మేము ఎక్కడ కూడా వదిలిపెట్టం ఈ ప్రభుత్వాన్ని. తక్షణమే ఈ రోడ్ల విషయంలో మీరు మరామత్తు చేయకపోతే ఇంకా మళ్ళీ ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటూ చెలవించుకుంటూ జై తెలంగాణ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.